మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆన్ క్యాస్ల్ యొక్క CEO గారు యాష్ ముఖారి సార్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ అందరూ కూడా చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఎనీ గ్రూప్స్ ఎక్కడ చూసినా మన సోషల్ మీడియా చూసినా మన యాష్ సార్ యొక్క బర్త్డే సెలబ్రేషన్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి మనం అందరం కూడా ఆయనని ఒక గాడ్లా, ఒక దేవుళ్ళ భావిస్తున్నాం. ఎందుకంటే రేపటి ప్రపంచాన్ని అంటే AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ప్రపంచం మొత్తం అతి తక్కువ కాస్ట్లో ప్రతి ప్యాకేజీని కూడా వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళడానికి మన యాష్ గారు చాలా కష్టపడుతున్నారు. నిజంగా ఈరోజు ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఎవరైతే ఫౌండర్షిప్ తీసుకున్నారో వారందరూ కూడా నేను ఈరోజు గట్టిగా చెప్తున్నానంటే పూర్వజన సుఖం అండి. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టే చాలా జనాభా ఉంది. మరి మన కంపెనీలో 14 లక్షల చిల్లర మందికి మాత్రమే ఫౌండర్షిప్ దొరికిందంటే మరి ఆ 14 లక్షల మంది ఎంతటి అదృష్టవంతులో మీకు అతి తొందరగా అంటే కొన్ని రోజుల్లో తెలియబోతుంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా కానీ మన యాష్ గారు మనందరికీ కూడా తన బిడ్డలా భావించి, తన సోదరులా, తనకు ఫ్రెండ్లీగా, మనందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మరి ఆయన ఎంతో బిజీ ఉన్నా కానీ ప్రతి వారానికి ఒకసారి వెబినార్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని కూడా తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ఏంటంటే ఫౌండర్స్ అందరూ కూడా మీటింగ్ని మీకు అర్థమైనా అర్థం కాకుండా ప్రజెంట్ మీటింగ్లో మీరు జాయిన్ అయ్యి అసలు ఏం జరుగుతుందని కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే రేపు మన ఓ కనెక్ట్ అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఎందుకంటే దాంట్లో ఉన్న వర్చువల్ టెక్నాలజీ కానీ దాంట్లో ఉన్న AI టెక్నాలజీ కానీ చాలా అద్భుతం. అది ప్రపంచంలో ఒక్కసారి రిలీజ్ అయిందంటే మనకు యాష్ గారు చెప్పినట్టు మీ ఆరోగ్యాన్ని బాగుంచుకోమని ఎందుకు పదే ఎన్నిసార్లు చెప్తున్నారంటే ఆయన ఇచ్చిన డబ్బుల్ని ఏదైతే మనం ఆస్వాదించాలంటే కంపల్సరీ మన ఆరోగ్యాన్ని, మన హెల్త్ని కూడా నిజంగా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మన గురించి కేర్ తీసుకొని మరీ చెప్తున్నాడు ఏంటంటే మీ ఆరోగ్యాన్ని బాగుంచుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ అమౌంట్ని మనము లైఫ్ లీడ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. మనకు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయిన రోజు నుంచి మీకు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా మీరు రాసి పెట్టుకోండి. మీరు 100% దానికి ఏం చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఒక వాయిస్లో వినడం జరిగింది. యాష్ సార్ అని చెప్పారంటే మినిమంలో మనకు 6 digits ఆఫ్ అమౌంట్ మనము లీడ్ చేయబోతున్నామని చెప్పారు. నిజంగా అది చాలా అద్భుతం అండి. అది ఇంకా రావాలి కానీ మనం అందరూ కూడా మన కష్టం నుంచి మనము బయటపడి చాలా మందికి మనం హెల్ప్ చేయాలి. మరి ఓబ్లేస్ మన ఆన్ ప్లేస్లో చాలా అద్భుతమైన ఓబ్లేస్. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన సేవలు ఎన్నో ఉన్నాయి. మనకి ఏదో సేవ చేయాలనిపిస్తుంది. సో ఆ సేవలు కూడా మనం ఓబ్లేస్ ద్వారా మనం అందించచ్చు. అందుకే మన ఈ ఆన్ ప్లేస్ కంపెనీలో ప్రతి ఫౌండర్ కూడా డెఫినెట్గా ప్రతి అప్డేట్స్ని చూస్తూ ప్రతి విషయాన్ని ఏదైనా డౌట్స్ ఉంటే లీడర్ని కన్సల్ట్ చేసి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దాంట్లో అప్డేట్స్ ఏమున్నాయి, ఫ్యూచర్లో మనం దాంట్లో ఏం చేయాలి అనే విషయాన్ని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఫ్యూచర్లో మనం ఇంకో వారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫౌండర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా సార్ చెప్పారు ఏంటంటే ప్రతి ఫౌండర్ని కూడా ప్రపంచం గుర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ 14 లక్షల మంది మరి ప్రపంచంలో గుర్తించడం జరగడం అనేది అది నిజంగా చాలా అదృష్టం మనం అందరం కూడా. సో కంపెనీ స్టార్ట్ అయ్యి దాదాపు 6 years స్టార్ట్ అవుతుంది. మరి ప్రతి ఫౌండర్స్ కూడా కొందరు టెన్షన్ పడుతున్నారు. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన కోసం స్వయంగా వచ్చాడు, ప్రతిదీ కూడా చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా వెయిట్ చేసి మనం అందరం కూడా యాష్ సార్కి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే రేపటి మన భవిష్యత్తును చేంజ్ చేసే ఏకైక దేవుడు గాడ్ ఆయననే. కాబట్టి మరి ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడ లేని ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనకు కలిగించిన ఆ యాష్ సార్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో హ్యాపీ బర్త్డే టు యూ యాష్ ముఖారి సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. జై ఆన్ ప్యాసివ్, జై ఆన్ ప్యాసివ్, జై ఆన్ ప్యాసివ్. మన యాష్ ముఖారి సార్కి ఈరోజు మనం అందరం కలిసి ఫౌండర్స్ని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే 6 సంవత్సరాల నుంచి ఎవరైతే మనం ఎదురు చూస్తున్నామో ప్రతి ఒక్క కళను నెరవేర్చుకోవాలనుకుంటున్నామో సార్ ఏమన్నాడు, మీ డ్రీమ్స్
ఇది ఒక పెద్ద మీరు అనంతం మీరు అనంతం అని చెప్పింది ఇక్కడ భూమి మీద కాదు మీరు జెట్ ఫ్లైట్ల మీద కానీ మరి అందించుకోలేదని చెప్పింది ఎందుకంటే ఇది ఆశ మొబైల్ సార్తోనే సాధ్యమవుతుంది ఎవరితో కూడా జరగదు ఇక. ఇది లాస్ట్ ఫైనల్ సార్ చెప్పింది అందుకోసం ప్రతి ఒక్కరం కూడా మనము ఏదైతే ఫౌండర్స్ ఉన్నామో సార్ ఏమన్నాడు నా ఫ్యామిలీ అన్నాడు మొన్న వెబినార్ ఏది 28 తారీఖు చెప్పిన వెబినార్ ఫౌండర్స్ అంతా నా ఫ్యామిలీ అన్నాడు ఏదైనా మీ సొని షేర్ చేసుకుంటారు అంటే ఎంత అద్భుతం మన ఇంట్లో ఒక్క అన్నదమ్ములం కుటుంబం ఉంటే అన్న తమ్ముడికి చెప్పాం తమ్ముడికి అన్న చెప్పాం అక్కకి చెల్లెకి చెప్పాం చెల్లెకి మన సొంత భార్య కూడా చెప్పవచ్చు కానీ వాళ్ళ సొంత మేనల్లుడు చనిపోయినా కానీ అలా అమ్మని తోలేసాడు తన మన కోసం 24 hours అన్న మన ఏదైతే 18 గంటలు 20 గంటలు మన కోసం పనిచేస్తున్నారు మన టెక్ టైం కూడా ఏదైతే మన హైదరాబాద్ ఉన్న ఏదైతే ఆఫీస్ ఉందో టెక్ టీమ్ కూడా సార్ చాలా సపోర్ట్ చేసి ఏదైతే డాటా ఉందో మొత్తం మన డాటా సెంటర్లకు ఈ న్యూనీకృతం చేయడం జరిగింది సార్ ముఖం లోపల 1000 సూర్యుల కాంతి మనం చూసినాం మరి ఏదైతే ఉందో మనని కళలు నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ఎవరు మన ఆశీర్వాద సార్ మరి ఇందు విధంగా అందం ఆ గ్రూపు ఈ గ్రూపు ఏ గ్రూప్ కాకుండా అన్ఫ్యాసి ఫ్యామిలీ జై అన్ఫ్యాసు జై జై అన్ఫ్యాసు ఏదైతే హ్యాపీ బర్త్డే మన యొక్క ఆశ్ గారికి తెలియడం జరుగుతుంది మన ఫౌండర్స్ తరఫున నివేదన చేయడం జరుగుతుంది మనం ఎంతో అదృష్టం మనం ఎన్నో జన్మలు వేసుకున్న పుణ్యము మన తల్లులు కావచ్చు మన పిల్లలు కావచ్చు ఎవరు చేసినారో కానీ మనమైతే మంచి పొజిషన్ ఉన్నాము తొందరగా ఏదైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళు మన ముఖాలను చూసి కిందికి ముఖం వేసుకుంటారు ఇది మాత్రం తథ్యము త్వరలో రోజుల్లో చూస్తాం జై అన్ఫ్యాసు యాష్మోపాల సార్కు నమస్కారాలు ఇక్కడ కూడున్న ఫౌండర్స్కు నమస్కారం ఈ ఆన్ ప్యాసు అంటే ఎప్పుడు చాలే ఉంటుంది చాలా ఏంటంటే ఎప్పుడు చాలే ఉంటుంది ఇక కాబట్టి ఎవరు చింతించవలసిన అవసరం లేదు అంటే 100% అంటారు కదా నేను 1000% చెప్తాను 1000% చెప్తున్నాను ఎవ్వరు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను కూడా ఎన్నో బిజినెస్ చేసుకుంటూ వచ్చిన 5 వరకు కానీ ఏ CEO కూడా ఇట్లా వచ్చి వెబినార్లో అటెండ్ అయ్యి చెప్పలేదు ఒకవేళ చెప్పిన ఫ్రెండ్స్ అని కానీ సహోదరులని కానీ సహోదరులను కానీ తల్లులను కానీ ఎవరు కూడా చెప్పలేదు ఏ CEO కూడా చెప్పలేదు కానీ మన ఆశ్ రూపాల సార్ మాత్రం అప్పుడు ఎనీ టైం ఫ్రెండ్స్ అంటారు సహోదరులు అంటారు కాబట్టి మనం గమనించాలి ఇంతవరకు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు కాబట్టి మనం గమనించాలి ఇది లోతుగా గమనించాలి కనుక ఎవరు కూడా చింతించవలసిన అవసరం లేదు అయ్యో మరి ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ అయ్యి చింతపడ అవసరం లేదు మరి యాష్ ఉపాధి సార్ వెబినార్లు వచ్చినప్పుడు మనము తెలిసినా తెలియకపోయినా ఆ వెబినార్ అటెండ్ అయ్యి మాటలు వింటూ ఉండాలి అయితే నేను ఒకటి గమనించిన ఆ సార్ ఇంగ్లీష్లో మాట్లాడతాను కదా ఎందుకు మనకు అర్థం కాదనుకున్నాను కానీ నేను ఈ సార్ వెబినార్ నేను విన్నప్పుడు కొంచెం అర్థమైంది తింటుంటే రేపాకైనా తీపి వస్తుంది అని ఒక సామెత ఉంది అలాగే మనం వింటుంటే ఈరోజు కొద్దిగా అర్థమైంది కొంత రోజు కొద్దిగా అర్థమైంది ఇట్లా మనం వింటూ పోయిన కమన చాలా అర్థమైపోతుంది కాబట్టి ఎవరు కూడా యాష్మోపార్ని కానీ యాష్మోపార సార్ని కానీ మన టీంలో ఉన్న ఫౌండర్స్ని కానీ చాలా ఫౌండర్స్ ఎవరు కూడా మరి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిస్టేక్స్ జరుగుతాయి మానవులంగా మిస్టేక్స్ జరుగుతాయి ఆ మిస్టేక్ని సరి చేసుకుంటూ పోవాలి మనం అంతేగాని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటా అవమానం మాట్లాడుకుంటా అవమానకరంగా ఉండద్దు మనం ఎందుకంటే మన ఒక్కరికి కూడా సహోదరులం మరి ఆయన అంత పెద్ద ఆయననే శివ గారే ఈ మాట అంటే మనం గమనించాల్సిన విషయం ఇది మరి త్వరలో మనం కన్నీరు
సంతోషమైన మన కన్నీరుగా మారబోతుంది. కన్నీరు కష్టాలు ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, కానీ ఇప్పుడు మనకు త్వరలో ఆ కష్టంలో ఉన్న వచ్చే కన్నీరు సంతోషంగా రాబోతుంది. కన్నీరు ఆనంద బాష్పాలు మన కన్నీటి నుండి రాబోతున్నాయి. కనుక మనం ముందుగా డిజైన్ చేసి పెట్టుకోవాలి, ప్లాన్ వేసి పెట్టుకోవాలి. ఇంతవరకు వచ్చిన అన్ని సంస్థలు అవి లేదా అన్ని బిజినెస్లు వేరే వేరే బిజినెస్లు అవి ఎట్లున్నాయంటే ఎట్లా సంపాదించుకోవాలి, ఆ బిజినెస్ ఎట్లుందంటే ఎట్లా సంపాదించుకోవాలి, ఇదివరకు మనం చేసిన బిజినెస్. కానీ ఇది మాత్రం ఈ కాన్పాస్లో మాత్రం మనం ఎట్లా ఖర్చు చేయాలనేది ఆలోచన చేయాలి. మనం ఎట్లా ఖర్చు చేయాలా, మరి ఎక్కడ హెల్ప్ చేయాలా, ఎవరికి హెల్ప్ చేయాలా అని చెప్పి డిజైన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనము అది తట్టుకోగలుగుతాం. ప్రవాహంలాగా రాబోతుంది, మనకి ఇన్కమ్ ప్రవాహంలాగా రాబోతుంది. కాబట్టి మనం తట్టుకునే శక్తి కావాలంటే ముందుగా మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకుంటే తట్టుకోగలుగుతాం. కాబట్టి మన ఈ యొక్క ఆన్క్లాస్లో ఓబ్లెస్ ఉంది, మనం హెల్ప్ చేయడానికి మరి ఎంతోమందికి హెల్ప్ చేయవచ్చు. మనలో ఎవరైతే ఎంతవరకు దూషించారో కించపరిచారో వాళ్ళందరూ కూడా అతి త్వరలో వారి మోకాలు కిందికి వేసుకోబోతున్నారు. కాబట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. ఆల్ ఫౌండర్స్, మొత్తం ప్రపంచంలో ఉన్న ఫౌండర్స్కి అందరికీ కూడా నేను నమస్కారం చెప్తాను. సో minute. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఆష్ ముఫారీ గారి బర్త్డే సందర్భంగా ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఎక్కడ చూసినా సార్ బర్త్డే విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే సార్కి ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే సారు మన కోసం 24 గంటల్లో మనం 12 గంటలను పండుకుంటున్నాము. సార్ మన కోసం 2 నుంచి 3 గంటలే పండుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటున్నాము 6 సంవత్సరాలు అవుతుంది, ఏదో అవుతుంది, ఏమవుతుంది అని. అదన్నీ ఏమి వరిగాకండి. మన కోసం సార్ కూడా, సార్తో ఉన్న టీం కూడా చాలా కష్టపడుతుంది. బట్ ఫౌండర్స్ అందరూ ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. 1 సెకండ్ మన ఆష్ ముఫారీ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. టింకుల్ లిటిల్ స్టార్, టింకుల్ లిటిల్ స్టార్, హ్యాపీ బర్త్డే ఆష్ ముఫారీ సార్. టింకుల్ లిటిల్ స్టార్, హ్యాపీ బర్త్డే ఆష్ ముఫారీ సార్. శుభాకాంక్షలు. ఏంటంటే ఆన్ బేస్ ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ ఉన్న వాతావరణాన్ని కంపేర్ చేసుకుంటే మనం స్లోగాన్ చూసుకోవాలి. ఆన్ బ్యాస్ని నమ్ముకుంటే సొమ్ము, ఆన్ బ్యాస్ ఎవరైనా నమ్మకం పడుతుంది. ఎందుకంటే ఇది డెఫినెట్ అది మనం చూపించబోతున్నాం. 100% ఆన్ బ్యాస్ నమ్ముకుంటే సొమ్ము, నమ్మ నుండి దుమ్ము.